భద్రకాళి సమేత వీరభద్రస్వామి కటాక్షంతో శ్రేయస్ టీవీ న్యూస్ ఛానల్ అన్ని ఛానళ్లకు ధీటుగా మరింత వేగవంతంగా దూసుకుని పోవాలని ఈవో రమణారెడ్డి తెలిపారు. 2026 సంవత్సరంకు సంబంధించిన శ్రేయస్ టీవీ న్యూస్ నూతన క్యాలెండర్ ను శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానం ఈవో చేతుల మీదుగా ఆవిష్కరించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సహకారంతో అత్యంత వైభవంగా రాయచోటి పట్టణ శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని ఈవో తెలిపారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరిలో జరగబోతున్నాయని, ఈ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఇప్పటికే చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాయచోటి శ్రేయస్ టీవీ న్యూస్ రిపోర్టర్ సయ్యద్ రహమాతుల్లా, కెమెరామెన్ ఆన్సర్, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా శ్రేయ మీడియా మిత్రులకు నా ధన్యవాదాలు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో వెలిసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానం యందు ఈ సంవత్సరం 2026 సంవత్సరము మాఘమాసం సందర్భంగా 13/2/2026 నుండి 23/3/2026 వరకు 11 రోజులు గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వార్షిక బ్రహ్మోత్సవాలు అనేది ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. ఇక్కడ ఈ దేవస్థానంకు మన ఆంధ్ర, రాయలసీమ రాష్ట్రాలకు, ఇతర రాష్ట్రాల కంటే కూడా కర్ణాటక రాష్ట్రం నుంచి ఎక్కువగా భక్తులు ఇక్కడ ఇచ్చేదురు. ఈ ముందస్తుగానే ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి మాసంలోనే మొదలవుతుందన్న దీనికి ఇప్పటికే మనకు పనులు ప్రారంభించుటకు మొదలు పెట్టడం జరిగింది. ఈ దేవస్థానంకు మెయిన్ బ్రహ్మోత్సవాల్లో మెయిన్ రోజులు వచ్చేసి ఫిబ్రవరి 19 నైట్ నంది ఉత్సవము, 20వ తారీఖు ఉదయం 5 గంటలకు అగ్నిగుండము, ఉదయం 11:30 గంటలకు మహానైవేద్యము, రాత్రికి రథోత్సవం ఉంటుంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ 2 దినములు దాదాపు 1,00,000 మంది కర్ణాటక భక్తులు ఇచ్చేదురు. వీరికి అన్నమయ్య జిల్లా నందుగల ఇతర డిపార్ట్మెంట్లతో ఏ సహకారాలు అయితే ఉంటాయో వాళ్ళతో బ్రహ్మోత్సవాలకు 10 దినముల ముందే డిస్టిక్ ఆఫీసర్స్ గారితో మరియు సర్వోన్నతాధికారి కలెక్టర్ గారు, ఎస్పీ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో ముందస్తు బ్రహ్మోత్సవాలు సూచనల మేరకు వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి ఏమైతే దేవస్థానానికి ఇక్కడ ఏర్పాటు చేయగలుగుతారో వారందరితో మీటింగ్ నిర్వహించుటకు ముందుగానే ప్లాన్ చేయడం జరుగుతుంది. ఈ గతంలో మాదిరే మన అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం గౌరవనీయులు పెద్దలు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వారు మంత్రివర్యులు మరియు శాసనసభ్యులు వారి గత సంవత్సరం వారి ఆధ్వర్యంలోనే డిపార్ట్మెంట్ వారందరికీ వారి సలహాలు సూచనలతో వారి ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ ఉన్నతాధికారుల ఆధ్వర్యంతో మీటింగ్ నిర్వహించిన తర్వాత అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు జరిపి ఉన్నాయి. ఈ సంవత్సరం ఇంకా ప్రాముఖ్యతంగా ఎక్కువగా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము కర్ణాటక భక్తులు అనేది ఎక్కువగా స్వామివారిని దర్శించుకుంటూ వస్తున్నారు.